సాధారణంగా తిరుమలలో శ్రీవారి దర్శనం అంటేనే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ముందస్తు ఆన్లైన్ టికెట్లు పొందినా దర్శనం కొన్ని సందర్భాల్లో ఆలస్యమవుతుంది. అందుకే నెలల తరబడి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కొందరు. అయితే ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆ ప్రభావం దర్శనాలపై పడుతోంది. గంటల తరబడి జాప్యం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. కమాండ్ విధానంతో దర్శనాలను వేగవంతం చేసింది. గంటల నిరీక్షణకు చెక్ పెట్టింది. స్లాట్ విధానంతో సులువుగా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకే ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. మొన్న వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఒకేసారి లక్షలాది మంది భక్తులు వచ్చారు. కానీ ఎక్కడా తోపులాటలు గలాటాలు చోటు చేసుకోలేదు. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడమే. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. సాధారణ రోజుల్లోనే భారీగా భక్తులు తరలివస్తారు. అటువంటిది ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ ఏడాది 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసింది టీటీడీ. అందుకు తగ్గట్టుగా స్మార్ట్ విధానాన్ని అమలు చేసింది. భక్తులు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ సమయానికి రావాలి అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్లు పంపించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ మరుసటి రోజు అంతే సంఖ్యలో భక్తులొచ్చారు. అయితే భక్తుల రద్దీ పెరిగినా స్లాట్ విధానంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయింది. తిరుమలలో స్లాట్ బుకింగ్ సక్సెస్ అయ్యింది. మిగతా రోజుల్లో సైతం ఇదే తరహా విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీనివల్ల నిర్దేశించిన సమయానికి భక్తులు చేరుకోగలిగారు. 98% మంది భక్తులు తమకు కేటాయించిన స్లాట్ సమయానికి రిపోర్ట్ చేశారు. అయితే 4 గంటలకు మించి ఏ భక్తుడు కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందికి గంటన్నర నుంచి 2 గంటల్లోనే దర్శనం పూర్తయింది. రోజులో 3 ప్రాంతాలను అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రిపోర్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో క్యూ లైన్లో నిర్వహణ కూడా సులభంగా మారింది. పూర్తి టెక్నాలజీతో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. టికెట్ జారీ ప్రక్రియ నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్ ఇలా అన్ని అంశాలను రియల్ టైమ్ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధానం ఉంది. ఆలయంలో దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. 42 ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉన్నాయి. క్యూ లైన్లలో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్లైన్ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు. అయితే ఇదే విధానాన్ని అనుసరించి ముందుకెళ్లాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం విశేషం. మునుపటి మాదిరిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా స్వామివారి దర్శనం కలగనుంది.